హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనియాలాహి వంటలు. ఈరోజు నేను మీకు టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. ఇలా మనం తీసుకున్నవి ముందుగా నీట్గా వాష్ చేసుకోవాలి. టమాటాలు చూడండి వాష్ చేస్తున్నాను. టమాటాలు వాష్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వాష్ చేసుకోవాలి. అలానే గ్రీన్ పీస్ కూడా వాష్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా. అలానే టమాటాలు కూడా మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. సో ఇలా మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మనం చిన్న చింతపండు కూడా సరిపడా చింతపండు మనం పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ మోనియాలాహి వంటలు ఛానల్. సో ముందుగా మనం ఇలా వేడి చేసుకున్న ఆయిల్లో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రబ్బలను కూడా మనం యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో టమాటా ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదండి. ముందుగా మనం కొత్తిమీరని ఇందులో నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను మనం యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే తొందరగా కడాయి అనేది మాడిపోతుంది. కొత్తిమీర అనేది సరిగా వేగదు, పచ్చివాసన వస్తుంది. సో అందుకని కడాయి అనేది మనం సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం ఈ కొత్తిమీర అనేది వేయించుకోవాలి. చూసారు కదా చాలా బాగా వేగింది. ఇలా బాగా వేగిన తర్వాత కొత్తిమీర ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాడ్ చేసుకోవాలి. సో ఇలా మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం చింతపండును కూడా మనం యాడ్ చేసుకోవాలి. టమాటాలతో పాటుగా చింతపండును కూడా బాగా యాడ్ చేసుకున్న తర్వాత మనం అంతా ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు తీసుకున్నాను. సో మీరు కూడా తగినంత సాల్ట్ అనేది తీసుకొని మీరు యాడ్ చేసుకోండి ఇందులో. సో చూసారు కదా, ఇలా బాగా యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని మూత పెట్టి ఒక 15 నిమిషాలు మనం బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. ఇలా పైకి తేలిన తర్వాత బాగా ఒకసారి మనం కలుపుకొని మనం ఇది పక్కన పెట్టుకోవాలండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీన్ని బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో తీసుకున్న తర్వాత మనం దీనిని గ్రైండ్ చేసుకోవాలి. సో నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మిక్సీలో తీసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కకు తీసుకోవాలండి ఒక బౌల్లోకి. చూడండి ఇలా నేను బాగా మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేశానండి. చూసారు కదా, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియాలాహి వంటలు ఛానల్. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్